ప్రియమైన మిరర్స్ కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మిరర్స్ సలూన్స్ అండ్ అకాడమీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ శుభగడియలకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల గురించి మాట్లాడుకోకుండా నేను ముందుకు వెళ్ళలేను. అలాంటి వ్యక్తుల్లో ప్రథములు, కీర్తిశేషులు డాక్టర్ డి రామానాయుడు గారు. సినీ రంగంలోనే కాదు, వివిధ రంగాలలో నాలాంటి వారికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి డాక్టర్ డి రామానాయుడు గారు. ఇవాళ ఆయన మరణం అన్న దురదృష్టకర సంఘటన జరిగి ఉండకపోతే ఈ కార్యక్రమానికి తప్పక వచ్చి ఉండేవాళ్ళు. అయినప్పటికీ రామానాయుడు గారి ఆశీస్సులు ఈ క్షణం నాతోనే ఉన్నాయని భావిస్తున్నాను. మరియు ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. సార్, యు ఆర్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. క్లాప్స్ ఇప్పుడు, నాట్ ఫర్ దట్ నౌ. మరో ముఖ్యమైన వ్యక్తి, మై పొలిటికల్ సూపర్ స్టార్, నా అభిమాన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగంలో తిరుగులేని విజేతగా నిలవటానికి, వినూత్నంగా ఆలోచించాలని, ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి రాత్రింబవళ్ళు కృషి చేయాలన్న విషయాన్ని నేను ఆయన నుంచే నేర్చుకున్నాను. ఆయన నాకు నిత్యం స్ఫూర్తినిచ్చే ఒక గురువు. ఈరోజు ఆయన పుట్టినరోజు నాలాంటి అభిమానికి చాలా ప్రత్యేకమైన రోజు. అందుకే ఇక ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు అయిన ఏప్రిల్ 20వ తేదీన మిరర్స్ యాన్యువల్ డే జరపాలని నిర్ణయించుకున్నాను. ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకున్నాను. ఇకపోతే మిరర్స్ కుటుంబానికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక పండుగ రోజు, మిరర్స్ యాన్యువల్ డే. ఈ సందర్భంగా ఈ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి విచ్చేసిన ముఖ్య అతిథుల గురించి చెప్పి వారికి స్వాగతం పలకాలనుకుంటున్నాను. ముందుగా పెద్దలు, తండ్రి సమానులు, నా అభివృద్ధిని మనసారా ఆకాంక్షించిన నిండు మనసున్న వ్యక్తి మా చలపతిరావు బాబాయ్కి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. బాబాయ్, ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై ద డయాస్. మార్గదర్శి, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. ద మేనేజ్మెంట్ జీనియస్ ఆఫ్ ద మిలీనియం అవార్డు గ్రహీత, ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ నాయుడు గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. సార్, ప్లీజ్ కమ్ అండ్ ఆక్యుపై ద డయాస్. అలాగే నిత్యం మాకు అండగా నిలిచి వెన్నుతట్టి ప్రోత్సహించే వైద్యులు, గైనకాలజిస్ట్ అయిన డాక్టర్ శిల్పిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
అండగా నిలిచిన స్నేహితుడికి, నాతో పాటు మిర్రర్స్ బాధ్యతను నిర్వహిస్తున్న వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనే నా జీవిత భాగస్వామి, మై స్వీట్ హార్ట్ ప్రవీణ్. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. ఇగో ఎల్లో కలర్ మీకు మైన వ్యక్తి, మిర్రర్స్ పురోగతిలో ముఖ్య పాత్ర వహిస్తున్న మిర్రర్స్ అకాడమీ హెడ్. మనం ఆమెను అకాడమీ హెడ్డే అంటాం, పాపం ఫుల్ బాడీ తందే, ఆల్ రెస్పాన్సిబిలిటీస్. మిస్ హోటాక్షి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి బర్త్డే. ఓ మై గాడ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే. అది తెలియదే నాకు. మనము ఒక విమానం అంటే ఒక సూపర్సానిక్ ప్లేన్ కంటే ఇంకా అతివేగంగా వెళ్తున్నాము. ఒక క్వాలిటీ సర్వీస్ పరంగా కానీ, ఒక ఎక్స్పర్టీస్ పరంగా కానీ, ఒక హైజీన్ బిజినెస్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ మనతో ఎవరు కంపీట్ చేయలేనంత స్పీడ్లో వెళ్తున్నాం. మనం ఈరోజు కొన్ని పెద్ద బ్రాండ్స్కి నైట్ మేర్ అయ్యాం, అవునా కాదా? ఎప్పటి నుంచో ఉన్న కొన్ని పెద్ద బ్రాండ్స్కి, చిన్న బ్రాండ్స్ అంటే వదిలేయింది, పెద్ద బ్రాండ్స్కి ఈరోజు మిర్రర్స్ అంటే సినిమా, రాజకీయ, వ్యాపార రంగాల్లో ప్రముఖులందరికీ ఒక ఫ్యాషన్ సింబల్. మిర్రర్స్ అంటే ఫ్యాషన్ని అనుకరించే ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్యాషన్. అదే మనం సాధించిన విజయం. ఇదేదో ఒక్క రోజులో సాధ్యమైంది కాదు. క్షణక్షణం, ప్రతి క్షణం మనమంతా మనలో ఉన్న ద బెస్ట్ అన్న ఈ క్వాలిటీని కేంద్రీకరించి చాలా కష్టపడ్డాం. అన్ని రంగాల ప్రముఖులు వాళ్ళ సౌందర్య విషయంలో మన మీదే భరోసా ఉంచి మిర్రర్స్కు వచ్చినప్పుడల్లా ప్రతిరోజు, ప్రతి క్షణం ఇలాంటి ఆనందాన్నే మనం ఆస్వాదిస్తున్నాం. పోయిన సంవత్సరం నంబర్లు తీసుకుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒకే రోజు 3 అతిపెద్ద ఈవెంట్స్కి ప్రాతినిధ్యం వహించాం. అవి సేమ్ డే. అది మేము సైతం, అర్చితా నారాయణం, వన్ ఆఫ్ ద ఫేమస్ డిజైనర్ షో, యాజ్ వెల్ యాజ్ ద సేమ్ టైమ్ ఒక 10 మంది హీరోయిన్స్తో కేడే ఇన్ మిర్రర్స్ అండ్ బియాండ్ మాదాపూర్, ఆల్ ఎట్ ద సేమ్ టైమ్. అండ్ ఒకే రోజు 240 మంది ప్రముఖులను అందంగా తీర్చిదిద్దే అవకాశం ఒక మిర్రర్స్కే దక్కింది. అలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసే కేపబిలిటీ ఒక మిర్రర్స్కే ఉందని కూడా నేను చెప్తున్నాను మీకు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇది అందరికీ తెలిసిన కథే, పాతగా ఉంటుంది కానీ కొత్తగా వినిపిద్దాం అనుకుంటున్నాను. తాబేలు కుందేలు కథ మీకు తెలుసు కదా. కుందేలు ఏం చేసింది? ఎంత సామర్థ్యం ఉన్నా ఓవర్ కాన్ఫిడెన్స్తో రిలాక్స్ అయింది. కానీ తాబేలు చేతిలో రిలాక్స్ అయ్యి తాబేలు చేతిలో కుందేలు ఓడిపోవాల్సి వచ్చింది. మనం ఎంచుకున్న రంగం కూడా అలాంటిదే. ఆకాశంలో వానాకాలం మబ్బుల్లాగా క్షణానికి మార్పులు చోటు చేసుకునే ఒక రంగం ఇది. అప్రమత్తంగా ఉండకపోతే, మనల్ని మనం అప్డేట్ చేసుకోకపోతే వెనుకబడిపోతాం. ఇక్కడి వరకు కష్టపడి వచ్చాం. ఈ కష్టాన్ని అలవాటుగా చేసుకుందాం. ఒక సచిన్ టెండూల్కర్లా మన దరిదాపుల్లోకి ఇంకెవరు రానంత స్థాయికి వెళ్దాం. ఇదే ఈ రోజు నుంచి మన లక్ష్యం కావాలి. అన్నిటికన్నా మిర్రర్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను తలుచుకున్నప్పుడల్లా నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే సోను, ఐ నో యూ కాంట్ అండర్స్టాండ్, ఐ విల్ ట్రాన్స్లేట్ అండ్ లెట్ యూ నో టుమారో. ఎందుకంటే
నా దగ్గర డైమండ్ బాక్సో లేకపోతే ఒక డైమండో లేదు, డైమండ్ మైనే ఉంది నా దగ్గర. దానిలో ఉన్న డైమండ్స్ ఎవరు? ఇది మీరే. మిర్రర్స్లో మీకు తగిన గౌరవం, శ్రమకు తగిన ప్రోత్సాహం అందేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నాను. ఈ విషయంలో నేను లాభ నష్టాలకు కూడా ఎప్పుడు లెక్క చేయలేదు. ఇంకా అకాడమీ విషయంలో కూడా అదే నా ఆలోచన. అక్కడ శిక్షణ తీసుకునే వాళ్లకు దేశంలోనే అత్యుత్తమ శిక్షణ అందించడానికి ఎంత ఖర్చైనా వెనకాడడం లేదు. మన దగ్గర పనిచేసిన శిక్షణ తీసుకున్న ఈ రంగానికి నేను డైమండ్స్ని మాత్రమే అందించాలి అనేదే నా లక్ష్యం. డైమండ్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ డైమండ్స్ అంటున్నాను. అందుకే మన సంస్థలో మారుతున్న ట్రెండ్స్కి తగ్గట్టుగా అన్ని స్థాయిల ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ 2 ఏళ్లలో 22 ట్రైనింగ్ క్లాసెస్ జరిగాయి. అలాగే గత ఏడాది మనం చేసిన కార్యక్రమాలను తలుచుకుంటే చాలా ఉన్నాయి. అది మీకు హోటాక్షి మేడం గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో కూడా మీ పాత్ర మరువలేనిది. ఈ కార్యక్రమాల ద్వారా మీ నైపుణ్యం, మీ పనితనం మరింత వెలుగులోకి వచ్చి సంస్థను సగర్వంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. ఈనాటి ఆనందానికి కారణం మీరు. ఎవరికి ఏ సమస్య ఎదురైనా అందరం కలిసి పరిష్కరించుకుందాం. మిర్రర్స్ అంటే ఫ్యాషన్కు మాత్రమే ప్రతిబింబం కాదు, ఒక సమిష్టి కృషికి ప్రతిబింబం అనిపించాలి అనేదే నా ఆకాంక్ష. మళ్ళా మాట్లాడతాను, బట్ ఇప్పుడు చివరిగా ఒక మాట. విజయాన్ని సాధించడం చిన్న విషయం, దాన్ని ఎల్లప్పుడూ నిలుపుకోవడమే అసలు విజయం. ఇక ముందు కూడా రెట్టించిన స్ఫూర్తితో మన అందరం పనిచేద్దాం. మరెన్నో వార్షికోత్సవాలను ఆనందంగా జరుపుకుందాం. ఈ సందర్భంగా మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకుంటున్నాను. ఇకపోతే